ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు, హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్. మనం ఈరోజు ఆయుర్వేద అంటే ఏంటి అసలు అనేక వీడియోలు చేస్తున్నాం. మనం ఒక 500-600 వీడియోలు ఇదే ఛానల్లో చేసాం. కానీ కొత్త ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆయుర్వేదం గురించి మళ్ళీ ఒకసారి చెప్తామని వీడియో చేయడం జరుగుతుందండి. ఆయుర్వేదం మనకి వేదాల్లో ఒక భాగం కింద, దాని పేరు చివరే వేదం అని ఉంది కదండి. ఆయుర్ అంటే జీవితం, అంటే ప్రాణం. ప్రాణానికి ఇబ్బంది లేకుండా సుఖం కలిగించుకోవడం కోసం వాడుకునే ప్రకృతిలో దొరికే ప్లాంట్స్ కానీ, అనేక రకాల మెటల్స్ కానీ, అన్ని రకాలు ఆయుర్వేదంలో వాడతారండి. రాళ్ళు కాడి నుంచి అన్నీ కూడా. ఈ ఆయుర్వేదం అనేది, వేదం అంటే నాలెడ్జ్, ఆయుర్ అంటే ప్రాణం, ప్రాణానికి సంబంధించిన నాలెడ్జ్ అనమాట. అంటే సాధన చేయడానికి కానీ, జీవన విధానం పెర్ఫెక్ట్గా సాగించడానికి కానీ మనకి మొట్టమొదటి కావాల్సింది ఆరోగ్యం. కాబట్టి ఈ ఆరోగ్యం గురించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ఆహారం తినాలి, ఏ మూలిక దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలియజేసేదే ఆయుర్వేదం అంటే. ఈ ఆయుర్వేదం అంటే ఏంటంటే జీవన విధానం. ఒక విధంగా ఆ జీవన విధానం నుంచి ఎప్పుడైతే మనం పక్కకి వెళ్ళిపోయామో అప్పుడే మనకి శారీరకమైన, మానసికమైన రుగ్మతలు అంటే జబ్బులు, వ్యాధులు అనేవి స్టార్ట్ అవుతాయి. అవి రాకుండా ఉండాలి అంటే ఆయుర్వేదంలో కొన్ని తప్పనిసరిగా పాటించవలసిన రూల్స్ ఉంటాయండి. అంటే ఏంటంటే తిన్న ఆహారం అరిగిపోవాలి, అరిగిపోయేలాగా తినాలి. 50% సాలిడ్ తీసుకుంటే 25% లిక్విడ్స్, 25% పొట్ట ఖాళీగా ఉంచమని చెప్తారు. అంటే 50% మనం తిన్నాం అనుకోండి, ఏదైనా అన్నం లాంటిది, కూరలు లాంటివి, గట్టిగా ఉన్న పదార్థాలు, జ్యూసులు లాంటివి 20% తీసుకోవాలి. వాటర్, జ్యూసు ఇలాంటిది ఏదైనా. ఒక 25% గాలి ఉంచాలి, అంటే గాలికి, ఆక్సిజన్కి. ఆ 25% దేనికి అంటే మనం తిన్నప్పుడు ప్రతి ముద్దకి కానీ, మనం నీళ్లు తాగినప్పుడు కానీ గాలి లోపలికి వెళ్తుంది ప్రేగుల్లోకి, అది బయటకు వచ్చేయాలి. అది త్రేణుపు ద్వారా కానీ, కింద నుంచి అపానవాయువుగా కానీ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళలేదనుకోండి, ఆ వాయువులో ఉన్న ఆక్సిజన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుని విషవాయువు కింద మారిపోతుంది. అందుకేంటంటే ఆ ఖాళీ ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆ ఖాళీలోంచి ఇది బయటకు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, నచ్చిన కూరలో, లేకపోతే అన్వి తినేవాళ్ళు మంచి అన్వి కూర, పలావ్ ఇలాంటివి ఉన్నాయి, 50% తినవలసింది 110% తినేస్తాం. వాటర్ కూడా తాగం. వాయువు, అగ్ని ఉందనుకోండి, జఠరాగ్ని అన్నాం ఆకలిని. మనం ఎందుకన్నాం అలాగా? అది అరిగించడానికి జరిగే ప్రక్రియని అగ్ని అంటాం. జఠరాగ్ని అంటే ఆకలిని అగ్నితోటి పోలుస్తారు. సపోజ్ ఒక రైస్ ఉంది, రైస్ మనం అన్నంగా తయారు చేయాలంటే బియ్యాన్ని ఏం చేయాలి, నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి, పెట్టి మండించాలి, కింద పుల్లలు పెట్టి. ఆ మంట మండాలి అంటే ఆక్సిజన్ ఉంటేనే మంట వస్తుంది, లేకపోతే లేదు. ఆ పొయ్యికి కూడా, మండేదానికి కూడా ఆక్సిజన్ కంపల్సరీగా కావాలి, కార్బన్ డైఆక్సైడ్లో మండదు. అలాగే మన కడుపులో ఉన్నది అంటే మనం తిన్న ఆహారం ఏ రకమైనా కూడా అరగాలి, డైజెస్ట్ అవ్వాలి అంటే ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం ఆక్సిజన్ లేకుండా ఫుల్గా తినేసామో అరగడానికి టైం పడుతుంది. ఈ అగ్ని అనే దానికి వాయువు తోడవకపోతే ఆహారం అరగదు. ఆ వాయువు ఎక్కువైతే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా అవుతుంది, తక్కువైతేనేమో ఆహారం అరగదు. ఆహారం అరగపోయినా కూడా అది పులిసిపోయి గ్యాస్ ఫామ్ అయ్యి మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనకి మానసికమైన చిరాకులకు కానీ, శారీరకమైన ఇబ్బందులకు కానీ, అలాగే కొంతవరకు హార్ట్ అటాక్ కానీ, సోరియాసిస్, అనేక రకాల కారణాలు అనమాట. అంటే లివర్ పాడవటానికి, కిడ్నీ పాడవటానికి, యూరిన్ ప్రాబ్లమ్స్కి, ఆల్మోస్ట్ చెప్పాలి అంటే మోర్ దాన్ 50% ప్రాబ్లమ్స్కి మన స్టమక్లో ఉండే గ్యాసెస్ వల్లే ప్రమాదం అనమాట. అందుకేం చేయాలంటే తిన్న ఆహారం అరగటం, ఉదయం లేవగానే మన యొక్క మలం ఏదైతే ఉందో మోషన్ ఫ్రీగా అయిపోయి స్టమక్ క్లీన్ అయిపోవాలి. ఈ రెండు పెర్ఫెక్ట్గా ఎవరికైతే జరుగుతున్నాయో వాళ్ళు 99% ఆరోగ్యంగానే ఉంటారు. అంటే ఈ రెండు జరిగినా కూడా వాళ్ళకి ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, లిక్కర్ తీసుకోవడం కానీ, పాన్ పరాగులు, జర్దాలు, పొగాకు, చుట్టలు కాల్చడం, ఇలాంటి అనేక రకాల స్మోకింగ్, ఇటువంటి చెడు అలవాట్ల వల్ల కూడా తేడా ఉంది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు మన శరీరానికి ఉప్పు ఎంత అవసరం, కారం ఎంత అవసరం, అలాగే షడ్రుచులు అంటాం మనం. ఉప్పు, పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఇవన్నీ అనమాట. ఇవన్నీ మన శరీరానికి, మన శరీరంలో రిలీజ్ చేయవలసిన అనేక రకాల రసాయనాల కింద లెక్కయి. అవన్నీ పెర్ఫెక్ట్గా రిలీజ్ చేస్తూ ఉంటే, మన బాడీకి కావాల్సిన బ్యాలెన్స్గా తింటూ ఉంటే మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందండి. మనం ఏం చేస్తామంటే ఇష్టమైంది ఎక్కువ తినేయడం, ఇష్టం లేని ఉన్నప్పుడు తక్కువ తింటాం. అలాగే టైం మెయింటైన్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు ఒకే టైంకి తింటున్నారనుకోండి మీరు, ఆ టైంకి ఏంటంటే మీ శరీరం
ఆ టైంకి మీరు తిన్న ఆహారాన్ని అరిగించడం కోసం, బాడీ అంతా సప్లై చేయడం కోసం అనేక రూపాల్లో మార్చి ఆ ఫ్లూయిడ్స్ అన్నీ రిలీజ్ చేసేస్తుంది. మీరు ఆ టైంలో తినలేదనుకోండి, అన్ఈవెన్‌గా తింటున్నారనుకోండి, ఆ రిలీజ్ చేసి టైంలు మారిపోవడం వల్ల ఈ అజీర్ణం అనేది రావడం, దానివల్ల మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మీకు కాన్‌స్టిపేషన్ వచ్చిందో పైల్స్ రావడానికి అవకాశం ఉంది. లేకపోతే లివర్ కొంచెం ఇబ్బంది పడుతుంది అంటేనే మీకు అరగదు. అరగకపోతే మలబద్ధకం రావచ్చు. మలబద్ధకం వస్తే పైల్స్ రావచ్చు. అనేక రకాల చెడు మీ శరీరంలో జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే పైల్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అజీర్ణం ఈ 3 సాధారణంగా కలిసి ఉంటాయి. పైల్స్ వచ్చిన పేషెంట్ ఎవరైనా వస్తే మీకు మోషన్ అవుతుందా అంటే అవ్వలేదనే చెప్తారు 90% ఫ్రీగా. ఇండైజెషన్ ఉందా అంటే ఉందంటారు. కొద్ది ఇంచుమించు 50%. అంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. తిన్న ఆహారం అరిగిపోవడం, అరిగిపోయిన తర్వాత ఉదయం మనం లేవగానే బయటికి వెళ్ళిపోవాలి. మనం పొట్టలో ఉన్న మలం, మూత్రం ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోవాలన్నమాట. అలా అవునప్పుడు మనకి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎక్కువ సార్లు తింటున్నామో అప్పుడు కూడా చాలా చెడు ప్రభావం మన శరీరం మీద చూపిస్తుందండి. పూర్వం వ్యవసాయం పనిచేసేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు ఏం చేసేవారంటే తెల్లారుజామున లేచిపోయేవారు అందరూ కూడా. సాయంత్రం 7కే పడుకునేవారు అనేక మంది పల్లెటూరులో. 90% పడుకునేవారు. 5కి భోజనాలు అయిపోయి మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు వ్యవసాయదారులు, పాలు ఉన్నవాళ్ళు అయితే కాస్త పాలు తాగి పడుకునేవారు, లేకపోతే అలాగే నిద్రపోయేవారు. తెల్లారుజామున మట్టికి 2:30, 3 గంటలకు లేచిపోయి వాళ్ళ కాలకృత్యాలు తెచ్చుకుని కష్టజీవనం ఏదైతే ఉందో పొలం పనులు కానీ ఇంకోటి కానీ వాళ్ళ పని మీద వెళ్ళిపోయేవారు. పశువుల దగ్గరికి వెళ్ళడమో, పొలం వెళ్ళడం ఇలాగ. వాళ్ళు పొలంలో కష్టపడేవారు కాబట్టి సద్దిబువ్వ అనేది తినేవారు వాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం తినేవారు, సాయంత్రం తినేవారు. 3 సార్లు ఎవరో వ్యవసాయం చేసి కష్టపడేవాళ్ళు. మిగిలిన వాళ్ళు అందరూ ఎలా తినేవారు? 8కి, 7కి, 9కి చక్కగా వేడి వేడి అన్నం, కూర ఉంటే కూర, మజ్జిగ ఉంటే మజ్జిగ, మజ్జిగ లేని వాళ్ళు గంజి పోసుకున్నాం బ్రహ్మాండంగా తినేసేవారు. ఆ వేళ పురుగు మందులు, ఎరువులు లేవు కాబట్టి ఏది తిన్నా కూడా బలంగానే ఉండేది. వరి కూడా 8 నెలలు, 7 నెలలు, 6 నెలలు పండేదండి. ఇప్పుడు 90 రోజులు పండిపోయి 120 రోజులకు పండి 150 రోజులకి షార్ట్ వెరైటీస్ వచ్చేసినాయి. ఆ 8 నెలలు పండి 7 నెలలు పండిన వరిలో ఉన్న శక్తి వీటిలో ఉండదండి. అలాగే ఇవన్నీ కూడా మనకి హైబ్రిడ్ వెరైటీలు అనేక రకాలు వచ్చినాయి. కూరలేంటి, లేకపోతే మనం తినే ఆహార ధాన్యాలు, ఏ ధాన్యమైనా ఆహార ధాన్యాలు అంటే వరి, గోధుమ, మిల్లెట్స్ ఏవైనా కూడా. అలాగే భూమిని పూర్తిగా పాడు చేసాం కాబట్టి మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ కూడా అందట్లేదండి. మనం ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలంటే ఏమాత్రం మనకి కుదిరిన మనం ఎఫర్ట్ చేయగలిగితే కంపల్సరీగా ఒక ఆవును కొనుక్కోవడం, వ్యవసాయం పొలం ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఒక ఇక్కడ గుంటల లెక్కలో చెప్తారు, ఆంధ్రాలో అయితే సెంట్ల లెక్కలో చెప్తారు. ఒక 20 సెంట్లు లేకపోతే ఒక 5-6 గుంటలు, ఇక్కడైతే 10 గుంటలు, అలాగా అన్ని మొక్కలు పెట్టుకున్న వాటిల్లో ఒక ఆవుకి చిన్న షెడ్ వేసుకుని ఆవుని పోషించుకుంటా, ఆ పాలతో దానికి సంబంధించినవి తీసుకుంటా, ఆ ఆవు యొక్క మూత్రం ద్వారా, మలం ద్వారా వచ్చింది అంటే పేడ, యూరిన్, ఈ 2 కలిపితే జీవామృతం, పంచగవ్య ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. బ్రహ్మాండమైన పోషక విలువలు ఉన్నాయన్నమాట. అవి కనుక మనం మొక్కలకి వేసి పెంచుకుంటే న్యాచురల్గా పెరుగుతాయి. అందులో ఒక అమృతంతో కూడి ఉన్న ఆహారాన్ని మనం తినగలుగుతాం. అలా తినటం వల్ల మనం అనేక వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా చేయవలసింది ఏంటి? సమయపాలన. మనం టైంకి తినటం ఆహారం. అలాగే 2 సార్లు తింటే సరిపోదు. 8, 9కి తింటే పూర్వం మళ్ళీ సాయంత్రం 5కి తినేవారు, అంతే. మధ్యలో తినేవారు. కష్టం చేసేవాళ్ళు అంటే పొలం పనులు, బరువు పనులు, శారీరకమైన కష్టం, విపరీతంగా కష్టమైన పనులు చేసేవాళ్ళే 3 సార్లు తినేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఈ మధ్యలో మళ్ళీ జ్యూసులు, టిఫిన్లు, లేకపోతే స్నాక్స్, అనేక రకాల నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఇలాంటివి తింటున్నాం. మనం తినటం వల్ల ఏమవుతుంది? మన ఆరోగ్యం ఆడుకోకుండా చెడిపోతుంది. లేకపోతే ఎక్కువ ఉందని ఎంత మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో దోసేయటం. అప్పట్లో మనకి ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఉండేవారు. ఇవాళ మనం మిగిలిపోయిన ఆహారం ఇద్దామన్నా తీసుకునే వాళ్ళు కూడా లేదు. మన దేశం పేదది, తినడానికి లేదని కొంతమంది తెలియక చెప్పుకుంటూ ఉంటారు. పూర్వకాలం నా చిన్నతనంలో అయితే అలాగా ఎక్కువ వండేవారు. అసలు వండటం కూడా ఇంట్లో మనుషులకు కూడా సరిపడి వండేవారు. మనం తినగా వాళ్ళు కూడా మనతోటి పాటు తినాలి అని వాళ్ళకి మిగిలింది ఆ కూర కానీ, ఆ మజ్జిగ కానీ కంపల్సరీగా పోసేవారు.
మజ్జిగ కూడా ఎలా అంటే పెద్ద పెద్ద తెప్పాళ్ళతోటి తెచ్చేవాళ్ళం పాలు. ఆ పాలు వాడగా, పెరుగు తోడేట్టుగా ఇంట్లో వాళ్ళు తినగా వెన్నతీయగా మిగిలిన మజ్జిగ 10 మందికి పోసేవారు. ఎంతోమందికి ఇచ్చేవారనమాట. అలాగా ఇవ్వడం అనేది ఒక చక్కని అలవాటు అప్పట్లో. ఇప్పుడేంటి తినేయడం అనేది చక్కని అలవాటు. బయటోడికి పెట్టరు. అవన్నీ ఫ్రిడ్జ్‌లో వచ్చాక ఫ్రిడ్జ్‌లో కోరుతున్నారు. ఫ్రిడ్జ్‌లో అనేక సూక్ష్మజీవులు ఉంటాయి, మనకు తెలీదు. దానివల్ల మన శరీరం ఆరోగ్యం చెడిపోవడం, అనేక రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. నిల్వ ఉన్న ఆహార పదార్థం తినకూడదండి. ఎప్పుడు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే 2 పూట్ల వేడిగా ఉన్న అన్నం, అతి వేడి కాదు, గోరువెచ్చగా ఉన్న రైస్, కూరలు గోరువెచ్చగా ఉండగా, వేడిగా ఉండగా తినేశారనుకోండి, అది ఆరోగ్యానికి పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అలాగే రైస్ లాంటివి ఒకసారి వండాక పలావులు, గిలావులు మనం ఫ్రిడ్జ్‌లో తోసేసి అవి మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉంటాం. ఒకసారి వండిన పదార్థాన్ని మళ్ళీ వేడి చేస్తే అది విషంతోటి సమానం ఆయుర్వేద శాస్త్ర ప్రకారం. అలా చేయకూడదండి. అలాగే నీళ్లు కూడా ఎక్కువ సార్లు కాయడం అలా కూడా చేయకూడదు. ఇలాగా అనేక రకాలైన జాగ్రత్తలు మనం ఆహార పదార్థాలు అంటే మన జీవన విధానంలో కొనసాగించాలి. తెల్లవారుజామున లేచిన తర్వాత మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా కాలకృత్యాలు అయిన తర్వాత యోగా కానీ, ప్రాణాయామం కానీ, వాకింగ్ కానీ, వయసులో ఉండి బలంగా ఉన్నవాళ్ళు రన్నింగు, ఇలాంటివి ఏదో ఒకటి చేయాలి. అలాగే అనేక వ్యాధులు ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి. వ్యాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళకి ఫ్రీ అయిపోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా మీరు వ్యాయామం చేయకుండా అస్సలు కష్టపడకుండా తినే తిండేమో 2 సార్లు తినవలసింది 5 సార్లు తింటున్నాం. టీలని, కాఫీలని, జ్యూస్లని, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అని, జంక్ ఫుడ్స్ అనేక రకాలు. అన్నిసార్లు తినటం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఆహారం నిల్వ ఉండిపోతుంది. నిల్వ ఉండిపోయి తిన్న ఆహారం అరక్క ముందరే మళ్ళీ ఇంకోసారి తింటున్నాం. ఇలా కంటిన్యూగా తినటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో యాసిడ్స్ ఎక్కువైపోతాయి. ఎందుకంటే కంటిన్యూగా తిన్నారే ఉన్నారు కాబట్టి కడుపు అంటే పెద్ద పేగులు, చిన్న పేగుల యొక్క బాధ్యత, లివర్ బాధ్యత ఏంటంటే తిన్నదల్లా అరిగించడం. అరిగించాలంటే కొన్ని యాసిడ్స్ రిలీజ్ చేయాలి, రసాలు అంటాం మేము. ఎప్పుడైతే ఈ యాసిడ్స్ కంటిన్యూగా రిలీజ్ చేస్తుందో ఎప్పుడు మీ బాడీ ఎస్టిక్లోనే ఉంటుంది, అంటే పీహెచ్ యాసిడ్ నేచర్లోనే ఉంటుంది. మనం ఏమంటాం, సమంగా ఉండాలి బాడీ. ఎందుకంటే ఈ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఇవ్వడం మానేసినప్పుడు, మీ ఆహారం మీ పొట్టలో లేకుండా పూర్తిగా ఖాళీ అయిపోయినప్పుడు మీ పొట్టలో ఉన్న ఒక అద్భుతమైన బ్యాక్టీరియా ఉంటుంది మీ పేగుల్లో. చాలా అంటే చాలా గొప్ప బ్యాక్టీరియా అది. మీ శరీరం అంతటికీ ఏమేం కావాలో అన్నీ అరిగించి పంపగలిగే శక్తి ఉన్నది. ఇమ్యూనిటీ అనే సెల్స్ని తయారు చేయాలి అంటే ఈ కడుపులో ఉన్న బ్యాక్టీరియాకి రెస్ట్ ఇవ్వాలి. ఈ పొట్టలో ఉన్న బ్యాక్టీరియాకి రెస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మీ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి చక్కగా మీకు ఇమ్యూనిటీని పెంచుతుంది. అనేక రకాల ఇమ్యూనిటీ డెవలప్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పుట్టేస్తుంది. ఒక్కొక్క సెల్లో 10,000 ఆటోఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని ఒక స్వామీజీ చెప్పారు. ఆయన బాగా చదువుకున్నారు, సన్యాసం తీసుకుని స్వామీజీగా అయ్యారు. ఆయన సైన్స్ గురించి అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఆయన చెప్పగా నేను విన్నాను. అంటే మన శరీరంలోనే ఒక అద్భుతమైన మెకానిజం ఉంది. పూర్వకాలం ఏంటంటే మనకి ఉపవాసం అనేది పెట్టారు. వారంలో ఒకరోజు శనివారమో, శుక్రవారమో, గురువారమో, మంగళవారమో ఇలాగ భగవంతుని పేరు చెప్పి, మంగళవారం అయితే ఆంజనేయ స్వామి, శనివారం ఏమో మన వెంకటేశ్వర స్వామి, ఇలాగ అనేక రకాలు. అలాగే ధనుర్మాసం అని, కార్తీక మాసం అని ఆ టైంలో కూడా ఒక పూట తింటాం, సాయంత్రం పళ్ళు లాంటివి తింటాం, లేకపోతే కొద్దిగా ఆహారం తీసుకోవడం, లేకపోతే ఏ పాలు లాంటివో ఫ్రూట్ జ్యూస్ లాంటితో తీసుకుని ఇవ్వడం. అప్పుడేమవుతుందంటే శరీరానికి రెస్ట్ ఇచ్చారు మీరు. మీ బాడీలో ఉన్న పేగులకి ఏవైతే అరిగించడానికి కావాల్సిన అవయవాలు ఉన్నాయో అన్నిటికీ రెస్ట్ ఇచ్చారు. రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అవి శక్తిని పెంచుకుంటాయి. మళ్ళీ ఆ శక్తిని పెంచుకునే అవకాశం మనం ఇవ్వట్లేదు, తింటానే ఉంటున్నాం దొరికినవన్నీ. ఎప్పుడు పడుకుంటున్నాం? 9, 10, 11, 12. అలాగే తెల్లారుజామున పలావులని, తెల్లారుజామున బజ్జీలని, తెల్లారుజామున డ్రై చికెన్స్, చైనీస్, ఇలాగా నార్త్ ఇండియన్ అనేక రకాల ఫుడ్స్ 3 కానీ 4 దాకా, 5 దాకా, 6 అమ్మటం. ఆ టైంలో జనం వెళ్ళి అప్పుడు దాకా మన ల్యాప్టాప్ల మీద, ఐప్యాడ్ల మీద, ఫోనుల్లోనూ ఆడుకుని నిద్ర పట్టక ఎప్పుడైతే వీటితో ఆడుతున్నారో మీరు, అప్పుడు ఏమవుతుందంటే వాటి నుంచి వచ్చే రేస్ వల్ల మీ కంటి చూపు దెబ్బతింటుంది, మీ మానసికమైన శక్తి తగ్గిపోతుంది, మీ శరీరంలో ఉన్న అనేక అవయవాలు ఇబ్బంది పడతాయి. మానసికమైన శక్తి ఎప్పుడైతే కోల్పోయి మీకు ఇరిటేషన్ వచ్చిందో ఆ టైంలో ఏంటి, అంతసేపు కూర్చోవడం వల్ల ఆకలి అవుతుంది.
ఆకలైన టైంలో వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. ఆ జంక్ ఫుడ్స్ ఇబ్బందికరమైనవి. మన స్టమక్కి విశ్రాంతి ఇచ్చే టైంలో వెళ్ళి ఏం చేస్తున్నారు, మీరు మంచి మసాలాలో లేకపోతే హై ప్రోటీన్లో ఏయో ఒకటి తినేసి వచ్చేస్తున్నారు. వచ్చేసేప్పుడు వెంటనే పడుకుంటారు. ఎప్పుడైతే పొట్ట నిండిందో నిద్ర వస్తుంది, పడుకుంటారు. పడుకుంటే ఏమవుతుంది, ఈ అరుగుదలకి టైము ఎక్కువ పట్టడం వల్ల, ఈ తెల్లవారులు మేలుకోవడం వల్ల, మీ శరీరం కూర్చోవడం వల్ల కానీ, అన్ఈవెన్గా పడుకోవడం వల్ల కానీ మీ శరీరంలో అనేక షేపులు మారిపోతాయి. ప్లస్ ఆ రిలీజ్ చేసి రసాలు ఏవైతే ఉన్నాయో పడుకున్నప్పుడు ఒకలాగా, కూర్చున్నప్పుడు ఒకలాగా రిలీజ్ చేయాలి. మీ శరీరం యొక్క మిషన్, మీ శరీరం అంటే ఒక అద్భుతమైన మిషన్. ఆ మిషన్ పనిచేయడానికి దానికి అనేక రకాలైన పాస్చర్స్ కావాలి. పడుకోవడం, కూర్చోవడం, నుంచోవడం ఇలాగ. అలా కాకుండా అన్ఈవెన్గా ఎప్పుడైతే విశ్రాంతి ఇవ్వవలసిన టైంలో మీరు మేలుకొనడం, తినకూడని టైంలో ఆహారం తినడం, ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు వ్యాధికి లోనవుతారు. అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు చూడండి, ఒక ఎల్కేజీకి వెళ్ళండి, 100 మంది విద్యార్థులు ఉంటే ఎల్కేజీలో 30 నుంచి 40 మందికి కళ్ళజోళ్ళు ఉంటున్నాయి. ఆ చిన్న ఏజ్లో ఎందుకు అంత తేడా వస్తుంది? ప్రత్యేకంగా తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పిల్లలు అన్నం తింటలేదని ఫోనో టీవీయో చూపించొద్దండి. ఒక అరగంట శ్రమ పడినా కూడా బయటకు తీసుకెళ్ళండి. అలాగే వాడు అన్నం తినాలి అంటే, వాడు నీళ్లు మంచిగా తాగాలి అంటే, ఎంతసేపు పుస్తకాల బరువులు మోసి స్కూలు ఉదయం బయలుదేరితే రాత్రి దాకా ఆ బస్సులోనో స్కూల్లోనో ఉంటాం. వచ్చాక మళ్ళీ ట్యూషన్స్ అని, హోంవర్క్లని అలా కాకుండా స్కూల్ నుంచి రాగానే చక్కగా స్నానం చేయించి వాళ్ళకి ఏదైనా లైట్ జ్యూస్ లాంటిది ఇచ్చి ఒక 2 గంటలు ఆడించండి. కంపల్సరీగా, తప్పనిసరిగా ఆడాలి. ఆడడం అనేది జీవితంలో చాలా గొప్ప అడ్వాంటేజ్ అండి పిల్లలకి. ఆ ఆట లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఓడిపోవటం, నెగ్గటం అనే 2 విషయాల గురించి అర్థం అవుతుంది. వాళ్ళు జీవితంలో వాడమని తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతాయంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. వాళ్ళలో వాళ్ళు కుచించుకుపోవడం, అంటే నేను ఎందుకు పనిచేయను అనే భావన రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పిల్లలు స్నేహితులతో ఆడుకుంటా, దెబ్బలాడుకుంటా, కింద పడతా, మీద పడతా, దెబ్బలు తగిలించుకుంటా, ఆ టఫ్నెస్ అనేది లైఫ్లో అలవాటైతే, ఆ కఠినమైన శిక్షణ అనేది, అప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితంలో ప్రతిదాన్ని కూడా తట్టుకునే శక్తి ఏర్పడదు. ఫెయిల్యూర్ నుంచి, సక్సెస్ నుంచి కూడా వాళ్ళు తట్టుకునే శక్తి వస్తుంది. సక్సెస్ అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫెయిల్యూర్ ఎంజాయ్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు. అదే తప్పు. ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేసినప్పుడే మనం సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయగలం. అంటే కష్టాన్ని అనుభవించడం నేర్చుకున్నవాడే సుఖాన్ని అనుభవించాలో తెలుసుకుంటాడు. ఎప్పుడూ సుఖంతో ఉన్నవాడు కష్టం వస్తే తట్టుకోలేడు. ఎప్పుడు కష్టంలో ఉన్నవాడు సుఖం వస్తే మట్టుకు ఎంజాయ్ చేయగలడు. అంచేత ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ పిల్లల్ని చక్కగా ఆడించండి. ప్రతి చోట ఎక్కడో చోట ఫెసిలిటీ ఉంటుంది, ఏదో మేము చిన్నింట్లో ఉంటున్నాం, పెద్దింట్లో ఉంటున్నాం, మాకు ఫెసిలిటీ లేదు, అలాంటివి చెప్పొద్దు. మార్గం తప్పనిసరిగా ఉంటుంది, ప్రతిదానికి మార్గం ఉంటుంది. ఎప్పుడైతే ఆడి అలసిపోయేలాగా వచ్చారో, రాగానే చక్కగా స్నానం చేయించి పెట్టారనుకోండి, ఆకలి మీద ఉంటాడు, టకటగా తింటాడు, శుభ్రంగా తింటాడు. మీరు ఎప్పుడైతే ఫోన్ ఇచ్చారో, ఆ ఫోన్ చేతిలో ఉండగా వాడు అన్నం తింటున్నాడా, మజ్జిగ అన్నం తింటున్నాడా, కూర తింటున్నాడా, ఎన్వి తింటున్నాడా, వెజ్ తింటున్నాడా, తీపి తింటున్నాడా, పులుపు తింటున్నాడా, కారం తింటున్నాడా, ఏమీ ఉండదు వాళ్ళకి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ మీద ఉంది, లేకపోతే టీవీ మీద ఉంది. అప్పుడు మీరు ఏం పెట్టినా వాళ్ళు మింగేస్తూ ఉంటారు, నవలరు కూడా. ఇక్కడ చాలా ప్రమాదం అన్నమాట. దీనివల్ల మీరు తల్లి ప్రేమతోటో, లేకపోతే తినిపించేటప్పుడు ఒక తండ్రి ఇంకొకళ్ళు ఆ ప్రేమతోటి పిల్లల మీద కొంచెం ఎక్కువ పెడతాం. ఎప్పుడైతే వీళ్ళు ఫోన్ చూస్తున్నారో ఎక్కువ తినేస్తారు తెలియకుండా. కడుపు నిండా పెట్టాలనేది మన తపన, కానీ కడుపు నిండా ఎప్పుడూ పెట్టొద్దండి. జ్యూస్ చెప్పాను కదా ఈ వీడియోలో మొదట్లో, 50% సాలిడ్, 25% లిక్విడ్స్, 25% ఖాళీగా వదిలేయాలి. అలా వదిలినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేదు 2 సార్లు తినండి రోజుకి. మన ఉపవాసాలు ఏవి ఉన్నాయో అవి అద్భుతం అన్నమాట. ఆ ఉపవాసం అనే సిస్టమ్ పెట్టడం వల్ల మనకి ఈ తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవడం వల్ల మన శరీరంలో ఉన్న ఏదైతే స్టమక్లో ఉన్న మెకానిజం ఉందో, అద్భుతమైన మెకానిజం, ఈ మెకానిజం వల్ల మీకు ఇమ్యూనిటీ సెల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. మీ శరీరంలో పెరగడం వల్ల మీకు మంచి శక్తి వస్తుంది అన్నమాట. దానికి సపోర్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రాణాయామం కానీ, యోగా కానీ, ఏదో ఒక వ్యాయామం కానీ, స్పోర్ట్స్ గేమ్స్ ఏదో ఒకటి ఆడుతూ ఉండండి. ఈ స్పోర్ట్స్ గేమ్స్ వ్యాయామం చేసినప్పుడు ఎక్కువగా ఊపిరి తీసుకుంటారు కాబట్టి ఆ ఊపిరి అనేది మీ శరీరం అంతా స్ప్రెడ్ అవ్వాలి. అదే ప్రాణం, ఆక్సిజన్ అన్నమాట. ఆక్సిజన్ అనేది మీ శరీరం అంతా తిరుగుతుంది అనుకోండి, ప్రతి నరనరానికి. అప్పుడు
ఈ ఆక్సిజన్ అనేది ప్రతి సెల్‌కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మీ శరీరంలో అనేక కోటానుకోట్ల సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సెల్స్‌కి బతకడానికి కూడా ఆక్సిజన్ కావాలి. ఎప్పుడైతే ఆక్సిజన్ పెర్ఫెక్ట్‌గా మీ శరీరం అంతా అందిందో, కోటానుకోట్ల బ్యాక్టీరియా ఉంటమే కదా సెల్స్. అందులో చెడు, మంచి అన్నీ ఉంటాయి. ఆ కోటానుకోట్ల సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పుడతా ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఈ పుట్టిన సెల్ ఎన్ని గంటలు బతకాలని ఉందో అన్ని గంటలు బతకదు. ఆక్సిజన్ తక్కువైతే చనిపోతాం. శరీరం ఏం చేస్తుంది? చనిపోయిన దాన్ని బయటకు పంపేసి కొత్తది తయారు చేస్తుంది. ఈ ప్రాసెస్ స్పీడ్ అయిపోయింది అనుకోండి, మీకు ముసలితనం తొందరగా వచ్చేస్తుంది. అనారోగ్యం పాలవుతారు. మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఎప్పుడైతే మీరు గేమ్స్, ప్రాణాయామం, యోగా చేశారో అప్పుడు ఆక్సిజన్ ఫుల్గా అందితే ఆ సెల్ బతకవలసిన సమయం బతికిందనుకోండి. అంటే సపోజ్ ఇవాళ మనం బతికి జీవన విధానంలో ఒక కొత్త సెల్ పుట్టింది. అది 2 రోజులో, 4 రోజులో, 70 గంటలో, 80 గంటలో దాని లైఫ్ అనుకుందాం. లేకపోతే 20 రోజులు అనుకుందాం. అది 10%, 20% టైంలోనే చనిపోతుంది. ఎందుకంటే ఆక్సిజన్ సరిపోక, లేకపోతే ఆహారంలో ఉన్న విషాల వల్ల కానీ. అలా కాకుండా అది ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ రోజులు బతికి ఉండాలి మన శరీరంలో. ఈ మెకానిజం స్లో అవ్వాలి అంటేనే మీరు ప్రాణాయామం, యోగా ఇవన్నీ చేసి శరీరంలో ఉన్న కొన్ని కోట్ల నరాలన్నిటికీ కూడా ఆక్సిజన్ అందేలా చేస్తే మీరు గట్టిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ జబ్బుల పాలు అవ్వరు. ఆహారం కూడా చెప్పాను కదా, 2 సార్లు తీసుకుంటే మంచిది. అది మళ్ళీ అనేక రకాలు ఆహారం తీసుకునే సిస్టాలు జపాన్ వాళ్ళు చెప్పారు, చైనా వాళ్ళు చెప్పారు, అది ఇది అని మనం వాళ్ళని ఫాలో అవ్వకల. మన పూర్వీకులు ఫాలో అయ్యే ఉపవాసం. ఆ ఉపవాసం ఎంత మిరకిల్ అంటే, ఆ నెల ధనుర్మాసం, ఆ కార్తీక మాసం, లేకపోతే వారానికి ఒక రోజులో ఒక పూట తినకపోవడం అనేది చాలా అద్భుతం అన్నమాట. ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల మీ శరీరం కొన్ని నెలలకు సరిపడి మళ్ళీ రిజోనేట్ అయ్యి హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండి సెల్స్ అన్ని విశ్రాంతి తీసుకోవడం వల్ల కొత్త సెల్స్ని పుట్టించి అవి కూడా రిజోనేట్ అవుతాయి. ఇది అద్భుతం అన్నమాట. మన శరీరం చేసే అద్భుతం. ఆ అద్భుతం చేయడానికి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి, మీ పొట్టకి విశ్రాంతి ఇవ్వండి. ఇస్తే మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండి బలంగా ఉంటారు. మీ శరీరంలో ఇమ్యూనిటీ అద్భుతంగా పెరిగి, చాలా బాగా పెరిగి అనేక వ్యాధుల నుంచి మీరు దూరంగా ఉండడానికి అవకాశం ఉందండి. నమస్కారం.